నామములో మీకు శుభములు, వందనాలు. మన బ్రతుకు, మన జీవితం మార్చే దేవుడి మాటల్ని, వాక్యాన్ని, కొన్ని మాటలు జీవగ్రంథకం చూసుకుంటాం. మొదటి తెస్సలోనికయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం నుండి, ఎవడును కీడు నాకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకోండి. మనం ఎవరికి కీడు చేయకూడదు. ఒకవేళ ఎవరైనా మనకు కీడు చేసినా, మన సహోదరుడు అనబడి వాడైనా కానీ, అన్యుడైనా కానీ, క్రైస్తవైతే కానీ, ఎవరైనా పొరుగువాడైనా సరే మనం ప్రతి కీడు మళ్ళీ చేయకూడదు కదా. మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయం 15వ వచనం, ఎవడును కీడు నాకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ఎల్లప్పుడు మేలైన దానినే అనుసరించి నడుచుకోండి కదా. ఎల్లప్పుడు మేలైన దాన్ని అనుసరించాలి. మనుషులందరి ఎడల ఎల్లప్పుడు మేలైన దాన్ని అనుసరించాలా, దాన్ని అనుసరించి నడుచుకోవాలి తప్ప కీడు ఎవరికి చేయకూడదు. ప్రాక్టికల్ గా చేయదు, ఆలోచనలతో కూడా మనము కీడు మాత్రం ఎవరికి చేయకూడదు. మనం దేవుని పిల్లలం గనుక కదా. మళ్ళా 15వ వచనం, ఎవడు మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయము 15వ వచనం, ఎవడును కీడు నాకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకటి ఎడల ఒకడు మనుషులందరి ఎడల ఎల్లప్పుడు మేలైన దానిని అనుసరించి నడుచుకోండి. ఎల్లప్పుడు సంతోషంగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసు క్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము. ప్రతి విషయంలో మనము దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా కదా. ఆయనకు ఎడతెగక ప్రార్థన చేయాలా. ప్రతి విషయంలో దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. ఇలాగ చేయుట యేసుక్రీస్తు నందు దేవుడి చిత్తము అంట. దేవుడి చిత్తాన్ని మనం ఖచ్చితంగా చేయాలి. మనం కనుక ఎవరికి కీడు చేయకూడదు మనము కదా. ఎడతెగక ప్రార్థన చేయాలా. ప్రతి విషయంలో దేవుడికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలా కనుక కదా. ఎవరికి కీడు చేయడానికి ప్రయత్నించొద్దు. మనము మేలైన దాన్ని చేయాలి, కానీ కీడు మాత్రం ఎట్టి పరిస్థితులు చేయదు. వాళ్ళు మన కీడు చేసినా పర్లేదు, మనం ఓర్చుకొని వాళ్ళ గురించి కూడా మనం ప్రార్థించాలా. ఈ సమయాన్ని ఇచ్చిన దేవుడికి యేసు నామమున కృతజ్ఞతాస్తుతులు.